సో హాయ్ గైస్, ఈరోజు వ్లాగ్ వచ్చేసి క్రికెట్ అనమాట. మా ఊరు బీబీజే యూత్ అనేది ఇక్కడ క్రికెట్కి ఫైనల్ వచ్చిర్రు అనమాట. మా అన్నలే వీళ్ళు ఈరోజు ఆడుతుర్రు. ఇక్కడికి వచ్చేసి కెప్టెన్, ఇక్కడ ఇతను వచ్చేసి వైస్ కెప్టెన్. హాయ్ ఫ్రెండ్స్, రామకృష్ణ కాలనీ బీబీజే 11 టీం ఇవాళ ఎల్ఎండి కాలనీలో జరిగే టోర్నమెంట్లో భాగంగా ఫైనల్ చేరుకోవడం జరిగింది. ఇవాళ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. అలుగునూరు వర్సెస్ రామకృష్ణ కాలనీ బీబీజే 11 టీం ఆడబోతున్నాం. ఈ మ్యాచ్లో ఖచ్చితంగా విజయం మేమే సాధిస్తాం. మా టీం బ్యాక్ బోన్ కిన్నర్ వెంకటేష్ మాట్లాడతారు. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, ఈరోజు ఎల్ఎండి కాలనీలో మనకు రామకృష్ణ కాలనీ బీబీజే టీం ఫైనల్ చేరుకోవడం జరిగింది. ఇది ఒక సీఎం కప్ అన్నమాట, సర్పంచ్ కప్. ఎల్ఎండి కాలనీలో సర్పంచ్ కప్ అనేది ఒక 40 టీంల వరకు వచ్చినాయి. దాంట్లో పోరాడి మన రామకృష్ణ కాలనీకి సంబంధించిన బీబీజే యూత్ స్పోర్ట్స్ యూత్ అనే టీం ఫైనల్కి చేరుకోవడం జరిగింది. చాలా ఒక్కరు ఎంతో కష్టపడి ఇదంతా మా టీమ్మేట్స్ అందరూ ఎంతో కృషితో పోరాడి ఈరోజు ఫైనల్కి చేరుకున్నాం. సో ఫైనల్లో కూడా విజయం మేమే సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. విజయం కూడా సాధిస్తాం. జై బీబీజే. ఇది బీబీజే 11 టీం అనమాట. మా ఊరు టీం ఇది. మా ఊరోళ్ళు బాగా కష్టపడి 40 టీములు ఉంటే అందులో పోరాడి ఫైనల్కి అయితే వచ్చిర్రు. వీళ్ళే ఇప్పుడు ఆడబోతుర్రు. వీళ్ళు మంచిగా ఆడాలని అని అనుకుంటున్నా. ఫైనల్లో మాదే కప్పు కావాలని. బీబీజే అంటే బేడా బుడుగ జంగం టీం అన్నట్టు. ఇది రామకృష్ణ కాలనీ నుండి బేడా బుడుగ జంగం టీంలో నుంచి ఖచ్చితంగా ఈ కప్పు గెలవాలని కోరుకుంటూ మా ప్లేయర్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఎన్నో ఫైనల్ మ్యాచ్లు ఆడినా కూడా ఈ ఫైనల్లో మాత్రం ఖచ్చితంగా వెంకీ ముందుండి నడిపించిండు. ఈరోజు వెంకీ కేవలం రవి, సంపత్, మన కళ్యాణ్, రాజ్ కుమార్, అరుణ్, గంగరాజ్ వీళ్ళందరనే కాదు, ప్రతి ఒక్క టీం ప్లేయర్ ఆడిన మెయిన్ లెవెల్ టీం కాకుండా ప్రతి బ్యాక్ బోన్గా మా బీబీజే యూత్ నుంచి ప్రతి ఒక్క ప్లేయరు ఆడే 11 మంది కాక ఇంకో 11 మంది ఎక్స్ట్రా వచ్చి మరి సపోర్టింగ్ చేసి మాకు లేని ఎనర్జీని కల్పించి ఫైనల్ దాకా చేరుకోవడానికి గల ముఖ్య కారణం మన బీబీజే స్పోర్ట్స్ యూత్. కాబట్టి వాళ్ళందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇలాంటి ఫైనల్స్ ఇంకెక్కడ జరిగిన ఎలాంటి టోర్నమెంట్లో అయినా మా బీబీజే స్పోర్ట్స్ యూత్ పార్టిసిపేట్ చేస్తాం. ఫైనల్స్ కూడా చేరుకుంటామని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం. చేరుతాం. జై బీబీజే. ఇవన్నమాట ఫైనల్కి వచ్చిన ప్రైజులు. వీటికి ప్రైజ్ మనీ కూడా ఉన్నది. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 20,000, సెకండ్ ప్రైజ్ వచ్చేసి 10,000. ఇవి మన వాళ్ళు అయితే ఫస్ట్ ప్రైజ్ గెలుచుకోవాలని నేనైతే ఆశిస్తున్నాను. ఆపోజిట్ టీం కూడా వచ్చింది. ఆపోజిట్ టీం పేరు వచ్చేసి అలుగునూరు 11. మన బీబీజే టీం అయితే ఇప్పుడు అలుగునూరు 11 టీంతో ఆడబోతుంది. సర్పంచ్ కప్పు స్పాన్సర్స్ వాళ్ళు వచ్చి టాస్ వేస్తున్నారు. మరి చూద్దాం ఎవరికి వస్తుందో. అలుగునూరు టీం వాళ్ళకు టాస్ పడింది. వాళ్ళైతే బ్యాటింగ్ ఎంచుకున్నారు. మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది గైస్. మన వాళ్ళు అయితే గ్రౌండ్లోకి అయితే వెళ్తురు. సో ఈడ కూడా కొంతమంది ప్లేయర్స్ ఉన్నారు. వీళ్ళు ఏంటంటే ఇంపాక్ట్ ప్లేయర్స్ అనమాట. వాళ్ళకి ఏమన్నా అయితే ఇంజురీకి అయితే వీళ్ళు పోతారు. బీబీజే తరపు నుంచి అయితే మన రేవుల రవి అన్న అయితే బౌలింగ్ ఇస్తుండు. ఇక అపోజిట్ ప్లేయర్స్ పేర్లు మనకు అంతగానే తెలీదు. సో వాళ్ళ పేర్లు మెన్షన్ చేస్తలే. ఇలా ఆట సూర్య అయింది గాయ్స్. ఫస్ట్ బాల్లో ఒక రన్ అయితే తీయడం అయితే జరిగింది. బీబీజే 11కి అయితే మొదటి వికెట్ దొరికింది. వికెట్ తీసిన వారు గంధం సంపత్. అలుగునూరు టీంకి అయితే మొదటి 6 అయితే దక్కింది. యాజ్ యూజువల్ ఫ్రీట్లో బౌండరీ రావడం అనేది మరిగా చూసే అద్భుతమైన షార్ట్ గ్యాప్ లో మరిగా చూసే బౌండరీ ద్వారా అది కూడా మరిగా చూసే పెద్ద షాట్ ని ట్రై చేసిన అనిల్ బట్ ఫుల్ టాస్ యాజ్ యూజువల్ ఫుల్ టాస్ బౌండరీ.
సీను రాజు మరి ఇక్కడ చూస్తే చాలా అద్భుతమైన షాట్ వికెట్. మరి ఇక్కడ చూస్తే అద్భుతమైన షాట్ బట్ విఫలమైన ఫీల్డర్. రాజు బాయ్ది ఇది అని అనుకుంటున్నా. మరి ఇక్కడ చూస్తే బ్యాంగ్ స్కూల్ చాలా అద్భుతమైన షాట్. సమీర్ ఖాన్ చాలా బీభత్సమైన శిక్ష. అబ్బా ఏమన్నా అబ్బా ఏమన్నా చూస్తే అద్భుతమైన బౌలింగ్. మొదటి బాలే మరొక క్యాచ్ డ్రాప్. టైం అవుట్ అయింది. టైం అవుట్ లో మన వాళ్ళు అయితే కొంచెం డిస్కస్ చేస్తారు ఎలా ఆడాలను. ప్లేయర్ అంటే గట్టి ఉండాలి. ప్లేయర్ అంటే గట్టి ఉండాలి. సో గాయస్ మనదైతే ఐఫోన్ అయితే కాదు, అందువచ్చిన క్వాలిటీ కొంచెం తక్కువ ఉంది. మీరు ఏమనుకోకుండా మొత్తం లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ ఫైనల్ మ్యాచ్ చూడడానికి స్కూల్ పిల్లలు కూడా వచ్చి చూస్తున్నారు. వెంకటేష్ ఒక వికెట్. బౌలర్ డిసప్పాయింట్మెంట్. బ్యాట్స్మెన్ హర్ష బృందం బ్యాక్ టు పవిలియన్. చూస్తే లాస్ట్ ఓవర్ ఆఫ్ ది ఇన్నింగ్స్. చూద్దాం లాస్ట్ ఓవర్ లో ఎంత. మీరు ఇలా చూడవచ్చు, ఈ ఫైనల్ మ్యాచ్ లో చాలా మంది ఆడియన్స్ చూడడానికి వచ్చారు. మరి ఇక్కడ చూస్తే ఆర్కే గారు బూబు పెట్టింగ్ క్యాప్టెన్ ఇంటూ ద అటాక్ లాస్ట్ ఓవర్. మరి ఇక్కడ చూస్తే బాల్ షాట్ బట్ బాల్ ఇస్ ఇన్ ద ఎయిర్. మరి ఇక్కడ చూస్తే నైస్ లైన్ ఫ్రమ్ ద ఫీల్డర్. పక్క నీకేరా క్యాచ్ అవుట్. బాల్ ఇస్ ఇన్ ద ఎయిర్. పక్క పడతారు నేను ఇప్పుడు. ఫ్రమ్ ద ఆర్కే గారు 2 బాల్లల్లో 2 వికెట్లు. 2 runs 2 balls. Don't nervous. ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు మన బీబీజే 11 బ్యాటింగ్. రమణ ఎంత కొడతావు మరి? డబుల్ డిజిట్. ఓకే, నువ్వెంత కొడతావు బాబాయ్? అందాజ ఎంత కొడతావు మ్యాక్స్? పెద్ద మాటతో చెప్పిండు. చూస్తున్నారు కదా వీళ్ళే ఓపెనర్స్. మరి చూద్దాం మరి వీళ్ళిద్దరు ఎలా ఆడతారో. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఫస్ట్ బాల్ కేవలం 1 రన్. సో గాయస్ ఆట మధ్యలో అయితే చిన్నపిల్లలు అనేది ఇది గ్రౌండ్ క్రాస్ చేస్తారు. మన బీబీజే 11 టీం అయితే ఫస్ట్ వికెట్ అయితే లాస్ అయ్యారు మన రేవల రవన్నది. Nice cheap shot but catch and call. Wicket. Aluguru team. 3 వికెట్లు పడ్డాయి. మన వైస్ కెప్టెన్ అయిన కిన్నర్ వెంకటేష్ అన్న గ్రౌండ్లోకి అయితే దిగిండు. మరి ఇప్పుడైనా చూద్దాం కంబ్యాక్ ఇస్తారా లేదా అని. వైస్ కెప్టెన్ అయినా మన వెంకటేష్ అన్నకు హెల్ప్ రన్నర్గా రాజ్ కుమార్ అన్న వెళ్తుండు. అవుటా? It's a wicket. Good bowling from Harish. Mr. Hitter Mahesh Babu. ఇది కదా మేము చూడాల్సింది, ఇది కదా మేము చేయాల్సింది. వాట్ ఏ 4. ఆనాటి కాలంలో ఏపీ చూస్తాం, ఈనాటి కాలంలో మహేష్ చూస్తున్నాం. అవుట్ రోది రన్ అవుటా? It's a 4. Nice gap. Catch on call.
It's a wicket. సారీ గైస్, నా ఫోన్ స్విచ్ అవ్వడంతో నేను సగం మ్యాచ్ అనేది తీయలే. మన వాళ్ళు అయితే మ్యాచ్ ఓడిపోయారు. వాళ్ళు 12 ఓవర్ల 124 టార్గెట్ పెట్టారు. మన వాళ్ళు 69 కొట్టి ఆల్అవుట్ అయ్యారు. మరి ఇంత బ్యాడ్గా ఎందుకు పర్ఫార్మెన్స్ చేసిర్రో మన వెంకటేష్ అన్న, వైస్ కెప్టెన్ అయిన వెంకటేష్ అన్న చెప్తాడు, ఒకసారి వినండి. తర్వాత లీగ్కి వచ్చినాం. ఆ లీగ్లో కూడా టఫ్ ఇచ్చి ఇంత దూరం ఫైనల్ దాకా వచ్చినాం. మన బ్యాడ్ లక్ ఏంటంటే ఇప్పుడు మనకు మ్యాచ్ వెంటనే మ్యాచ్ పెట్టలేదు. 20 రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత జాతరలో సిక్ తోటి ఉన్నారు కాబట్టి ఆడలేకపోయారు. లేకపోతే ఫైనల్ పర్ఫార్మెన్స్ ఇట్లా ఉండదు. ఈజీగా చెప్తుంది. ఎవ్వరు వాళ్ళు డల్ అయిపోయారు అందరు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఫైనల్ పెట్టారు కాబట్టి ఏమలేదు. దీన్ని తీసుకుని మనం బాగా పడాల్సిన అవసరం లేదు. ఫైనల్కి వచ్చిన మన ఊరు మన రామకృష్ణ కాలనీ పేరు వచ్చింది. మొదటి మీద ఎన్నో 40 ఊర్ల పేర్ల ముందు మన రామకృష్ణ కాలనీ పేరు వచ్చింది కాబట్టి అది మనకు గొప్ప విషయం. సంతోషం. విన్నారు కదా, అదన్నమాట మ్యాటర్. అయినా కూడా మన వాళ్ళు ఎక్కడ డిసప్పాయింట్ కాకుండా సెకండ్ ట్రాఫీ కూడా చాలా హ్యాపీగా తీసుకున్నారు. ఇక్కడ మీరు ఫోటో చూసుకోవచ్చు. ఓడిపోయినా కూడా ఈ వీడియో పెట్టడానికి గల కారణం ఏంటిదంటే, ఈ ఓడిపోయినామని చెప్పేసి బాధపడి కూర్చుంటే మనకు వచ్చేది ఏం లేదు. వచ్చిన దాంట్లోనే సంతోషం పడాలనేది ఈ వీడియో గల కారణం. ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ అయిపోతుంది. సో ఉంటాం అలా నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తా. రామ్ రామ్, జై శ్రీరామ్. ఇప్పుడైతే మన చింటూ దగ్గర ఛానల్ ఉంది కదా, యూట్యూబ్ ఛానల్, అది సబ్స్క్రైబ్ చేసుకోండి.